శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ ఆగస్టు 19న వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి అంటే ఈ యొక్క పౌర్ణమిలోపు కుంభరాశి వారి ఇంట్లో కోలుకోలేని దెబ్బ పడబోతుంది. అంతేకాదు ఓ స్త్రీ వల్ల వీరికి లేనిపోని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఈ వీడియో యొక్క అర్థం తెలుస్తుంది. అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి ప్రస్తుతం అధిపతిగా కుజుడు అలాగే రాహు సంచారం ఉండడం వల్ల వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించుకునేటువంటి అవకాశం. అయితే వ్యాపారంలో మాత్రం వీరికి మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇక తీవ్రమైనటువంటి ఒత్తిడి, మానసిక క్షోభ కూడా అనుభవించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. ఈ యొక్క ఆగస్టు 19 పౌర్ణమిలోపు ఇక మీకు చిన్నపాటి శుభవార్త కూడా వినేటువంటి అవకాశం. అంతేకాదు ఓ వ్యక్తి వల్ల తీవ్రమైనటువంటి నష్టం కలిగేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. అయితే ఈ రాశి వారికి ఎటువంటి విషయాల్లో నష్టం కలగబోతుంది, వీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి, చేయవలసినటువంటి పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాదు ఈ యొక్క రాశి వారికి ప్రస్తుతం శ్రావణ మాసంలో ఈ యొక్క పౌర్ణమిలోపు ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయో కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వారికి అసహనానికి, తొందరపాటుకి గురవ్వడం, క్రమశిక్షణ అవగాహన లోపం ఇక ఉంటుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ఇక కొంతమందితో మాటలు పడాల్సిన అవసరం కూడా రావచ్చు. తండ్రులతోనూ కుటుంబ సభ్యులతోనూ వాగ్వాదానికి దిగకుండా కొంతవరకు సమయం ఇక మౌనం పాటించడం మంచిది. తల్లిదండ్రులు ఏదో అన్నారనో లేదా వారిపై గొడవకు వెళ్ళడం లేదా వారితో గొడవలకు దిగి లేనిపోని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమి లోపు కానీ లేదా తర్వాత కానీ ఆకస్మిక దూర ప్రయాణాలు వెళ్ళవలసి ఉంటుంది. అది ఉద్యోగ పరంగానా లేదా వ్యాపార పరంగానా అనేది పక్కన పెడితే, గురుబలం లేకపోయినప్పటికీ వీరు అద్భుతమైనటువంటి వాగ్ధోరణితో ఇతరులను ప్రభావితం చేసేటువంటి సత్తా కలిగిన వారు. మీ ఉద్యోగంలో మీ యొక్క చాతుర్యత అలాగే మీ వాక్చాతుర్యం ఇక ముందు తీసుకెళ్ళినట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి ముఖకళ తప్పి ఉండటం కూడా అధిక ధన వ్యయాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. ఆకస్మిక ధన నష్టం ఇక ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడవచ్చు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశి వారు గృహమును విడిచి అంటే ఇంటిని విడిచి ఇతర చోట్ల నివసించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. మీ ఉద్యోగంలో స్థానచలనం కానీ లేదా మీకు ఉద్యోగ పరపస్తు ఇక వేరే ఊరికి వెళ్ళడం కానీ ఎటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. అన్ని వృత్తుల వారికి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం మరియు పురోగతి ఉండేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. అంతేకాదు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా అన్నీ విజయవంతమవుతాయి. అంతేకాదు వాద్యాల విషయాల్లో ఉపశమనం కనిపిస్తుంది. సంపాదన ఇక మీరు చేస్తున్నటువంటి డబ్బులు కూడా మిగిలేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. వాహనం, సంపద మరియు విలాసవంతమైనటువంటి సౌకర్యాలతో మీ యొక్క జీవనశైలి ఈ యొక్క పౌర్ణమి తర్వాత అత్యద్భుతంగా మారబోతుంది. ఎవరైతే స్టాక్ మార్కెట్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారో ఈ యొక్క సెప్టెంబర్ 2వ వారం నుంచి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు. అయితే ఈ యొక్క కుంభరాశి వారిలో స్వాతి అలాగే కొన్ని నక్షత్రాల వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంతవరకు వృధాగా కాలయాపన చేస్తూ చేతికి చిక్కిన అవకాశాలను జారవిడిచేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. దానివల్ల మీకు తీవ్రమైనటువంటి ప్రతికూల ఫలితాలతో పాటు ఆర్థిక నష్టం ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ధనిష్ట నక్షత్రం వారు, శతభిష నక్షత్రం వారు కూడా ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ముందుగా తెలిసినటువంటి ప్రతి ఉద్యోగంలో కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నాయి. మిమ్మల్ని ఉన్నట్టుండి చెప్పకుండానే తీసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశి వారికి చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది. దానివల్ల మీకు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి గౌరవ మర్యాదలు అన్నీ కూడా తప్పపోయడమే కాదు, మీ యొక్క ఇబ్బందులను కూడా తెరిచేసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క సహోద్యోగులతో వివాదాల నుంచి తెలివిగా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. కొంతవరకు మీపై మీ యొక్క సహోద్యోగులు ఇబ్బందులు గురి చేయడానికి కానీ లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో కూడా ఉండవచ్చు.
అటువంటి స్థితి రాకుండా మీరు జాగ్రత్త పడినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అలాగే ఈ రాశి వారు అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రయత్నాలు తీవ్రతరం చేయడం, కృషి మరియు శ్రద్ధ అవసరం అనేది మాత్రం మర్చిపోవద్దు. దీనివల్ల మీరు అనుకున్నటువంటి గోల్కి రీచ్ కావడానికి కొంత సమయం మాత్రమే ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలో కష్టపడి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. గతం నుంచి గుణపాఠాలు నేర్చుకొని విశ్రాంతిగా యోగాభ్యాసం మరియు ఏకాగ్రత సాధిస్తూ మరియు సుఖజీవనం చేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. ఆధ్యాత్మికంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నలుగురికి ఉపయోగపడేలా మీరు చేసేటువంటి పనులు అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి విషయాలు ఉంటాయి. అలాగే పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. పలుకుబడి గుర్తింపు పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. అయితే ఈ యొక్క ఆగస్టు పౌర్ణమిలోపు కుంభరాశి వారికి కోలుకోలేని దెబ్బ పడబోతుంది. ఓ స్త్రీ యొక్క పరిచయం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడమే కాదు, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ అలాగే కోర్టు మెట్లు కూడా ఎక్కించేటువంటి అవకాశం ఉండవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు మర్చిపోకుండా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది మీ యొక్క సహోద్యోగి కావచ్చు, లేదా మీ యొక్క దగ్గరి బంధువు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారి వల్ల మీకు ఆర్థిక, ధన అలాగే మానసిక ఇబ్బందులు కూడా తలెట్టేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు ఒకటైతే చేయవలసి ఉంటుంది. అయితే మీరు లలిత సహస్రనామాన్ని, అలాగే గణపతి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, దుర్గాదేవి ఆరాధన, శివారాధన, అలాగే ఆంజనేయ స్తోత్రములు అలాగే హనుమాన్ చాలీసను పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యగా 9గా చెప్పవచ్చు. ఈ రాశి వారు కుటుంబ వృద్ధి, సంతానం అన్ని రంగాల్లో రాణించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ యొక్క అంతర్గత వ్యవహారాలు కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాలను కానీ ఎవరితో చర్చించుకునేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయకూడదు. దీనివల్ల మీకు ఇబ్బందులు కలెత్తడమే కాదు, లేనిపోని ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. అలాగే మానసిక ఒత్తిడి మరియు ఇబ్బందులు మిమ్మల్ని కొంతవరకు మీ యొక్క ఉద్యోగంలో కలగజేయవచ్చు. సంతాన విషయంలో వారి చదువుల్లో కానీ, మరేదేమైనా కానీ, ఇతర సమస్యల్లో కానీ కొంతవరకు కలవరం తప్పదు అనేది మాత్రం మర్చిపోవద్దు. దీనివల్ల వీరు తాత్కాలికంగా మానసిక క్షోభను గురవుతారు. వృత్తి వ్యాపారాలలో అధిక ఆదాయం మరియు సంపద వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అవి ఎటు వచ్చినట్టుగా వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా చేసేటువంటి వ్యాపారంలో డబ్బుల విషయంలో కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ దగ్గర ఉన్నటువంటి భాగస్వామి కానీ, లేదా మీ యొక్క పరిచయస్తులు మిమ్మల్ని మోసం చేసి ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అటువంటి విషయాల్లో వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మిత్రులతో ఆనందంగా గడిపేటువంటి సమయం, కుటుంబంలో అలాగే వంశోద్ధారులకు ఆవిర్భవించేటువంటి అవకాశం ఉంటుంది. గృహమున మంగళ తోరణములు, కుటుంబ వాతావరణం అనుకూలం, ఆర్థిక సమతుల్యత, ఆర్థిక వికాసం కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అంతేకాదు ఆత్మవిమర్శ చేసుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా మానసిక ఇబ్బందులు మరింత ఆందోళనకు గురి చేసినట్లయితే హనుమాన్ చాలీసను పఠించడం మాత్రం మర్చిపోవద్దు. దానివల్ల అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి ఏ స్త్రీ వల్ల ఇబ్బందులు కలగబోతున్నాయి, వాటి నుంచి మీరు బయటపడాలంటే చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.